ఆంధ్రప్రదేశ్లో నేరం ప్రభుత్వానిదా, పోలీసులదా, ప్రజలదా అనే అటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేను అంటే 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సిఐడి అధికారులు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి చంద్రబాబు నాయుడు మీద ఎఫ్ఐఆర్ ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ను పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఏమాత్రం తప్పులు చేయకుండా చంద్రబాబు నాయుడు మీద అభియోగాలు మోపి అరెస్ట్ చేసిరని సజ్జల రామకృష్ణారెడ్డి సిఐడికి సిట్కు సర్టిఫికెట్ ఇచ్చాడు. దానికి సంబంధించి నేరుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయినటానికి బలమైన ఆధారాలు ఉన్నాయనేది కూడా వాటిలో మెన్షన్ చేస్తూ వచ్చారు. ఇట్ ఈస్ నాట్ ఏదో ఇప్పుడు ఉన్నట్టుండి సడన్గా. అప్పుడే చంద్రబాబు నాయుడు ఎలా నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నాకు అరెస్టుకు కారణాలు ఏంటి, మీరు రాతపూర్వకంగా ఏమన్నా ఇస్తారా అని సిఐడిని అడిగారు. ఆ చంద్రబాబు నాయుడుతో పాటు వాళ్ళ లాయర్లు కూడా. నేను అడిగాను, ఏం చేశాను చెప్పమన్నాను, లేదంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమన్నా ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా రాసి ఇవ్వండి. మా దగ్గర ప్రైమా ఫేస్ యాజ్ ఆఫ్ నౌ లేదు, మేము తర్వాత ఇస్తాము అడిగారు. అడిగితే వాళ్ళు సిఐడి ఆఫీసర్లు చెప్పింది ఏంటంటే ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, మీకు తర్వాత అన్ని విషయాలు అందుతాయి, మీకు తర్వాత ఛార్జ్షీట్ వేసినప్పుడు అన్ని విషయాలు మీకు అందుతాయని చెప్పాడు. తిరిగేస్తే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ పోయింది, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు లిక్కర్ కేసులో వాళ్ళు కొన్ని అరెస్టులు చేసినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నది ఏంటంటే అసలు సిట్ అధికారులే కారు వాళ్ళు, పోలీసులే కారు వాళ్ళు, ప్రభుత్వం ఏం చెప్తే అది నడుచుకుంటున్నారు, ప్రభుత్వం వాళ్ళ ఆదేశాలు పేపర్ వాళ్ళు ఛార్జ్షీట్ ముందు రాస్తారు, పోలీసు వాళ్ళు తర్వాత ఫాలో అవుతారని చెప్పుకొస్తున్నాడు. మీకు ఆ క్లిప్పింగ్ కూడా పెడుతున్నాను, చూడండి. ఆధారం ఏదంటే ఇంతవరకు లేదు, ఆధారం కోసం చూస్తామంటున్నారు, ఎందుకంటే ఏమి జరగలేదు కాబట్టి. అయితే ఇప్పుడు మరి నాకు అనుమానం వస్తుంది, ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ప్రభుత్వంలో ఉంటేనేమో సిట్టు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, వాళ్ళకి ఏమాత్రం కూడా ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషము ఉండదు అని చెప్పుకొచ్చిన సజ్జల రామకృష్ణ ఇస్తుంది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా మారవచ్చు, పోలీసు అధికారులు మాత్రం వాళ్ళ డ్యూటీ మాత్రమే చేస్తారు. దాంట్లో కొంత ఫేవర్గా ఉంటే ఉండవచ్చు ప్రభుత్వాలకు, కానీ చట్టపరంగా వాళ్ళకు ఏమాత్రం కూడా వీలు లేకపోతే వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేరు. ఎందుకంటే మన దేశంలో మన ప్రజాస్వామ్యంలో కోర్టులు చాలా కీలక భూమిక పోషిస్తాయి. ఎప్పుడు